చూడండి 10వ అధ్యాయం 12వ వచనంలో దానియేలు గారు ఏ విధముగా ఆయనలో తగ్గింపు కలిగి ఉన్నాడో మనం ఒక్కసారి చూద్దాం. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనంలో ఆ సందర్భం అట్టి వచ్చినాన్ని మనం చూసుకుందాం. చూడండి ఆ మాట. అప్పుడు అతడు, దానియేలు భయపడకు, నీవు తెలుసుకునవలెనని చెప్పండి, నీ మనసును అప్పగించి దేవుని ఎదుట నిన్ను చెప్పండి. ఏం చేశాడంట? స్తోత్రం చెప్పండి. 12వ వచనంలో అప్పుడు అతడు అన్నాడు, దానియేలు భయపడకము, నీవు తెలుసుకునవలనని నీ మనస్సును అప్పగించి దేవుని ఎదుట నిన్ను నీవు తగ్గించుకునిన ఆ మొదటి దినము మొదలుకొని నీవు చెప్పిన మాటలన్నిటినీ ఎనబడును గనుక నీ మాటను బట్టి నేను నీ వద్దకు వచ్చి తిని. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. నిజమే కదా, దేవాలయానికి 2 వ్యక్తులు ప్రార్థన చేయడానికి వెళ్ళారు. లోకాసు వార్తలు మనం చూస్తున్నాము. 18:9 నుండి మనం చూసినాడు 14 వచనాల వరకు మనం చూసుకున్నాం. ఒకడు సుంకరి, ఒకడు పరిచయుడు, 2 దేవాలయాలు. దేవుని మందిరంలోనంట, మరి మందిరం లోపలికంటే వెళ్ళిపోయాడు పరిచయుడు. లోపలికంటే వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. ఎలా చేస్తున్నాడు అనే సందర్భాన్ని చూసినప్పుడు తెలివైన వాళ్ళు ఏం చేస్తారంటే, లోకాసు వార్త 18వ అధ్యాయం అలాగే 9వ వచనం కాంచి మనం లేఖనాలను వివరిస్తున్నాం కనుక, మరి పరిచయుడు లోపలికి వెళ్ళి ఎలా ప్రార్థన చేస్తున్నాడు అన్నప్పుడు ఆ సందర్భాన్ని, ఆ కొటేషన్ ఏం చేస్తాడంటే సదిమ అందిస్తారు. స్తోత్రం చెప్పండి. కొటేషన్ అందిస్తారు అన్నప్పుడు అందించాలి, చదవాలి కనుక. అక్కడికి వెళ్ళకూడదు, పరిచయుడి ప్రార్థన కాడికి వెళ్ళాలి. పరిచయుడి ప్రార్థన అన్నప్పుడు పరిచయుడి ప్రార్థన కాడికి వెళ్ళాలి. శంకరి ప్రార్థన అన్నప్పుడు శంకరి ప్రార్థన దగ్గరికి వెళ్ళాలి. పరిచయుడు ఏ విధముగా నీతిమంతుడయ్యాడో, శంకర్ ఏ విధముగా నీతిమంతుడయ్యాడో, పరిచయుడు నిలువబడి, దేవా సూర్యుని వలెను అన్యేషుడును ఇతరుల మనుషుల వలె ఈ శంకరు వలన అమ్మా ఎలాగలేడంట, వాళ్ళ వల్లే వీళ్ళ వల్లే నేను ఉండనందుకు నీకు ఎందుకు చెల్లిస్తున్నాడంట కృతజ్ఞత. హల్లెలూయా. అమ్మా, కృతజ్ఞత అనేది దేని నిమిత్తం చెల్లిస్తున్నాడో, నేను శంకర వల్లే కాదు, లేకపోతే ఈ లేకపోతే ఈ యొక్క సూర్యుల వల్లనే కాదు, నేను అలా కాదు, నేను ఇలా కాదు, నేను అలాంటి వాను కాదు, నేను ఇలాంటి వాను కాదు, అందుని బట్టి నీ కృతజ్ఞతలు ప్రభు. ఎందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాడంటే దేవుడు ఒప్పుకుంటాడు అలాగా? దేవుడు అంగీకరిస్తాడా? హల్లెలూయా. నిజమండి, దేవుడు అంగీకరిస్తాడంటారా? దేవుడు అంగీకరించడు, దేవుడు ఒప్పుకోడు. ఒక మాట చెప్పనా, యోహాను సువార్త 3వ అధ్యాయం 30వ వచనంలో ఉంది, ఆయన ఎచ్చవలసి ఉన్నదంట, మనమందరమును తగ్గవలసిన వారముగా ఉన్నాము. స్తోత్రం చెప్పండి. నిజమండి, ఆయన ఎచ్చవలసి ఉన్నదే, మనము తగ్గవలసిన వారముగా ఉన్నాము. తగ్గించుకున్నవాడు ఏమవుతాడంట? హెచ్చించబడతాడు. హెచ్చించుకున్నవాడు ఏమవుతాడంట? తగ్గించబడతాడు. ఈ పరిచయుడు ఏం చేస్తున్నాడంట? ఇతరుల యొక్క లోపాలను చూపిస్తున్నాడు, పాపాలను చూపిస్తున్నాడు, ఇతరుల యొక్క మరి దీనస్థితిని చూపిస్తున్నాడు, ఇతరుల యొక్క అతిక్రమములను చూపించి కొందరు ఏం చేస్తూ ఉంటారంటే, వాళ్ళే మంచోళ్ళు అనుకుంటారు, వాళ్ళలో ఏది లోపం లేదనుకుంటారు. ఇతరుల మీద అలాగా ఇలాగా వాళ్ళు అమ్మాయి అబ్బాయి లేత కోసం కావచ్చు, ఏదో విధముగా వాళ్ళ మీద ఏదోటి చెప్తూ ఉంటారు అన్నమాట. స్తోత్రం చెప్పండి. ఒక బైబిల్లో ఒక మాట ఉంది, నీ కంట్లో ఉన్న దోలాన్ని నలుచెట్టు ఎదటి వాడి కంట్లోనంట దోలాన్ని నలుసుని చూపేవారు చాలా మంది ఉంటారు. ఈ పరిచయలు అంటూ. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎప్పుడు ఏం చేసాడు? శంకర్ ఏం చేస్తున్నాడు? దేవాలయం ఎదుర్కొన్నాడంట. ఏం చేస్తున్నాడంట? శంకరి దేవాలయం ఎదుటి ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేస్తున్నాడంట. ఆకాశం వైపు నేను కనులెత్తడానికైనానో యోగ్యుడును కానని చెప్పి
పాపినైన నన్ను కరుణించమని చెప్పి ఆయన ప్రార్థన చేయటం మొదలు పెట్టాడంట. స్తోత్రం చెప్పండి. ఆ నీతిమంతుడికి వెళ్ళినోడు నీతిమంతుడయ్యాడు. నీతిమంతుడికి వెళ్ళినోడు గమనించండి అనీతిమంతుడిగా మార్చబడి వారింటికి వెళ్ళాడంట. స్తోత్రం చెప్పండి. దేవుడు చూస్తున్నాడు. 139వ కీర్తనలో మనం చూడొచ్చు, 17వ వచనంలో ఒక సందర్భాన్ని చూడొచ్చు. దేవుడు అందరు హృదయములను పరిశీలించే వాడిగా ఉన్నాడు. దేవుడు అందరిని చూసే దేవుడుగా ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. 139వ కీర్తనలో అలాగే 17వ వచనంలో మనం చూస్తే అక్కడ రాయబడమాట, దేవా నీ తలంపులు నాకెంతో ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పవి. స్తోత్రం చెప్పండి. వాటిని లెక్కించేదా అని అనుకుంటున్నా, అవి ఇసుక కంటే లెక్కకు ఎక్కువై ఉన్నవి. నేను మేలుకుని ఉంటిని, ఇంకను నీ యొద్దనే ఉందునన్నాడు దావీదు. స్తోత్రం చెప్పండి. నిజమే కదా. మరి కనిపించి అందరిని పరిశీలించి చూడగలిగిన దేవుని ఎదుట మనం ఎలాగ ప్రవర్తిస్తున్నాం, మనం ఎలాగ నడుచుకుంటున్నాం, ఎలాగ ప్రార్థన చేస్తున్నాం, భక్తి విధానం ఎలాగుంది, వైఖరి ఎలాగుంది, నడవడి ఎలాగుంది, నన్ను కూడా ఒకళ్ళు చూస్తున్నారు అనే విధానం మనం కలిగి ఉన్నామా? నువ్వు కలిగి ఉంటే, అట్టి భయం నీలో ఉంటే నువ్వు ధన్యుడివే. ఇప్పుడు దానియేలు ప్రార్థన చేయటం మొదలు పెట్టాడు. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనంలో దానియేలు ప్రార్థన చేయటం మొదలు పెట్టినప్పుడు అంట దేవుడు తన గబ్రియేలుని దూతను పంపించాడంట. ఆ దూత వచ్చి దానియేలుతో మాట్లాడుతుంది. ఏమని మాట్లాడుతుంది? దానియేలు గ్రంథంలో 10వ అధ్యాయం 12వ వచనంలో ఆ గబ్రియేలుని దూత వచ్చి దానియేలుతో మాట్లాడుతుంది. ఏమని మాట్లాడుతుందా? దేవుని యొక్క గబ్రియేలుని దూత ఏమని విన్నపిస్తూ ఉన్నదంటే, చక్కని మాటలు అక్కడ చూసినాడు పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తుంటే అక్కడ అంటున్నాడు, నీ మాటలన్నీ కూడా ఎక్కడికి వినపడ్డాయి అన్నాడంట. కొందరు విస్తారముగా ఇరువుగా మాట్లాడుతూ ఉంటారు. స్తోత్రం చెప్పండి. చదవడ మాటలు దానియేలు గ్రంథం మనం చూసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. దానియేలు గ్రంథము 10వ అధ్యాయం 12వ వచనంలో దానియేలు మాటలు ఏ విధముగా ఎక్కడికి ఏ సముఖానికి చేర్చబడుతున్నాయి. మనం మాట్లాడుతున్న మాటలు, మన ఆలోచనలన్నీ కూడా ఎక్కడికి చేర్చబడుతున్నాయో చూద్దాం. 10వ అధ్యాయంలో చూద్దాం. మాటలు చూస్తే 10వ అధ్యాయం 12వ వచనంలో ఆ మాటలు మనం చూసినప్పుడు, అప్పుడు అతడు దానియేలు భయపడకము. ఎవరు వచ్చారంటే అక్కడికి? 11వ వచనంలో ఉంటుంది, దానియేలు నీవు బహుప్రియుడు గనుక నేను నీ వద్దకు పంపబడుతుని, నీవు లేచి నిలబడు, నేను నీతో చెప్పిన మాటలు తెలుసుకొనుము. అతడు మాటలు నాతో చెప్పగా నేను వణుకుచూ నిలబడి తిని. స్తోత్రం చెప్పండి. నిజమే కదా. అతను ఎప్పుడైతే ఈ మాటలు అతనితో చెప్పి ఉన్నాడు, అతడు నిలవబడంట. ఏం చేస్తున్నాడంటే వణుకుతూ నిలబడ్డాడంట. వణుకుతూ నిలబడి 12వ వచనంలో అన్నాడు, అప్పుడు అతడు దానియేలు భయపడకమయ్యా, నీవు తెలుసుకొనవలెనని నీ మనసును తగ్గించుకుని దేవుని ఎదుట నిన్ను నువ్వు తగ్గించుకుని ఆ మొదటి దినము మొదలకునంట చెప్పిన మాటలు నిలబడిన గనుక నీ మాటలను బట్టి నేను నీ యొద్దకు. స్తోత్రం చెప్పండి. దేవుడు మన చెంతకు చేరాలి. దేవుడు మనకు సహాయం చేయాలి. మన పక్షంగా నిలబడాలంటే మన మన యొక్క తగ్గింపును బట్టి, లేకపోతే మన మనసు గమనించండి, దేవుని తట్టు ఎప్పుడైతే త్రిప్పి ఉంటామో మన యొక్క ఆలోచనను బట్టి ప్రభు మన దగ్గరికి దిగు రావటానికి, లేకపోతే తన దూతను పంపడానికి, మనకు సహాయం చేయటానికి సమర్థుడిగా కనబడుతున్నాడు. స్తోత్రం చెప్పండి. నిజమే. సుంకరి నీతిమంతుడిగా మార్చిపెట్టిపోయాడు. కీర్తన గ్రంథంలో మనం చూడొచ్చు 75వ అధ్యాయం 7వ వచనంలో ఆయన ఒకరిని హెచ్చించును, ఆయన ఒకరిని తగ్గించే స్థితిలో ఉన్నారు. అయితే ఈరోజు వర్తమానం ఏంటంటే, దేవుని మందిరానికి వెళుతున్న మనము, ప్రార్థిస్తున్న మనము, దేవుని సముఖంలో ఉన్న మనము ఎంత తగ్గింపు కలిగి, ఎంతగా మనం ప్రార్థన చేయవారుగా దేవుని సముఖంలో దేవుణ్ణి
ఘనపరిచే వారుగా ఉన్నాము. దానియేలు అన్నాడు, దానియేలు నీవు బహు ప్రియుడు అంటున్నాడు. ఇంకొక మాట చూడు, యెషయా గ్రంథం 43వ అధ్యాయంలో మనం చూస్తే అతడు నాకు బహు ప్రియుడై ఉన్నాడు. ఎవరైతే బహు ప్రియుడుగా ఉన్నారో వారు గనుడుగా చేయబడతాడంట. గనులుగా ఆశీర్వదించబడతాడంట. దేవుడు గనుడుగా చేయగలిగిన సమర్థుడై ఉన్నాడు. ఆ మాటను కూడా చూద్దాం. యెషయా గ్రంథము 43వ అధ్యాయంలో నువ్వు బహుప్రియుడు గనుక గనుడు వైతివి అన్నాడు. యెషయా గ్రంథంలో 43లో ఆ సందర్భాన్ని మనం చూడొచ్చు. చక్కని నీవు నా దృష్టికి ప్రియుడు అయినందున గనుడు వైతివి, నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక నీకు ప్రతికి మనుషులను అప్పగించిన, నీ ప్రాణమునకు ప్రతికి జనమును అప్పగించు ఉన్నాను. స్తోత్రం చెప్పండి. భయపడకము, నేను నీతో తోడై ఉన్నాను. తూర్పు నుండి నీ సంతానమును తప్పించుదును, పడమరు నుండి నిన్ను సమకూర్చి రప్పించుదునని చెప్పి అక్కడ యాకోబును గూర్చి ప్రభు మాట్లాడుతున్నాడు. స్తోత్రం చెప్పండి. మనం ఎప్పుడైతే దేవుని దృష్టికి ప్రియులమై ఉంటామో దేవుడు బహుప్రియులుగా మనము దేవుడు ప్రేమించినంతగా మనం మారుతాము. దేవునికి లోబడే వారముగా ఉంటాము. తగ్గించుకుని మన మనసు హెచ్చువాటి యందు ఉంచకూడదు. మన మనసు తగ్గివాటి యందు కలిగిన దానిని బట్టి మనము ప్రభువుకు మహిమకరముగా మనం ఉన్నప్పుడు దానియేలు యందుకు గాబ్రియేలని దేవుడు తన దూతను పంపిన దేవుడు, సొంకరని నీతిమంతునిగా చేసిన దేవుడు. ఇక్కడ ఇంకొక మాట చూస్తే గనుడుగా నేను చేయబడాలి. గనుడుగా చేయబడిన వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు. 1 సమూయేలు గ్రంథం 9వ అధ్యాయంలో ఒక మాటను చూసి ముగించుకుందాం. చూడండి, 1 సమూయేలు గ్రంథం 9వ అధ్యాయంలో గనుడైన సేవకుడు ఉన్నాడంట. ఆ గనుడైన సేవకుడు, అతనిని గనుడుగా చేసిన వారు ఎవరు అనే దాని కొరకు మనం చూడొచ్చు. ఆ సందర్భాన్ని చూడొచ్చు. అతని ప్రవర్తనను బట్టి దేవుడు అతనిని అంటే గనుడుగా చేసాడు. 6వ వచనం కానీ ఒక మాటను మనం చదువుదాం. చూడండి, ఇదిగో ఈ పట్టణంలో దైవజనుడు కూడా ఉన్నాడు, అతడు బహుగనుడు. అతడు ఏ మాట చెప్పిన ఆ మాట నెరవేరుడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. నిజమే కదా. ఈ పట్టణంలో ఒక దైవజనుడాడు, లేకపోతే ఈ పట్టణంలో ఒక దైవజనురాలు, ఈ పట్టణంలో ఒక పరిచారకురాలు, లేకపోతే ఈ పట్టణంలో ఒక పరిచర్య చేయవాడున్నాడు. నిన్ను బట్టి అనేకులు సాక్ష్యం ఇవ్వాలి. అనేకులు ఎదుట నువ్వు సాక్షిగా ఉండాలి. దేవుని ఉద్దేశం నువ్వు దేవుని దృష్టిలో నువ్వు బహు ప్రియురాలుగా నువ్వు ఉంటే అన్నాడు అక్కడ, నువ్వు బహు ప్రియుడు గనుక గనుడు అయితే అన్నాడు. అబ్బా, ఆ ఘనత ఎవరిచ్చారంటే దేవుడే. డబ్బులు ఎట్టుకొనుకుంటే వచ్చేది కాదండి. స్తోత్రం చెప్పండి. అమ్మా, నీ మనసును అనుసుకున్నావు, నువ్వు మనసు దేవుని మీద ఆనుకునుంది. ఇదిగో నీ మాటలు దేవునికి వినపడ్డాయి. ఇదిగో అందుచేత నేను పంపబడ్డాను అన్నాడు గాబ్రియేలు దూత. ఈ రాత్రి ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు. ప్రభువు నిన్ను దర్శిస్తున్నాడు. ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నప్పుడు కూడా, ఈ సమయం అందైనా ప్రభువు నీతో మాట్లాడుతున్నప్పుడు ప్రభు వాక్యానికి మనం లోబడదాం. ప్రభు వాక్యాన్ని మనం అనుసరిద్దాం. దేవుడు నువ్వు ఏ కష్టాలు ఏ స్థితిలో ఎక్కడ నువ్వు పడిపోయి ఉన్నావు నాకు తెలియదు. దానియేలు కూడా ఒక స్థలంలో పడిపోయాడంట. కాళ్ళు పనిచేయట్లా, మోకాళ్ళు పనిచేయట్లా, చేతులు పనిచేయట్లేదు. ఆ సందర్భాన్ని చూడొచ్చు. దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో చూడొచ్చు. దేవుడు గాబ్రియేలు దూతను పంపినప్పుడు ఆ దేవదూత ఆ మోకాళ్ళు కూడా చేతులు కాళ్ళు పనిచేయట్లేదు, కీళ్ళు పనిచేయట్లేదు. నేల మీద పడున్నాడు. నేల మీద పడి ఉండగా ప్రభు ఆత్మ ఎప్పుడైతే దానియేలు దగ్గర పంపబడ్డదో, దానియేలును ప్రభు ఆత్మ మోకాళ్ళను ముట్టినప్పుడు అంట, కీళ్లను ముట్టినప్పుడు అంట, ఆ మోకాళ్ళు కీళ్ళు కూడా బలం పొందుకున్నాయంట. స్తోత్రం చెప్పండి. అప్పుడు అతడు బహుగానంటే ఏం చేయబడ్డాడు? నిలబడ్డాడు అని వాక్యం చెప్తూ ఉంది. ఈ రోజున దేవుని సముఖంలోకి మనము దేవుని వాక్యం వింటున్న మనము దేవుని ఎదుట మనం తగ్గింపు కలిగి దేవుని సముఖంలో దేవునికి అప్పగించుకున్న వారముగా దేవుడి చేయ కార్యం కొరకు కనిపెట్టుకున్న వారు ఉన్నప్పుడు ప్రభు ఎంతగానో మనం దీవించడానికి సమర్థుడై ఉన్నాడు. మరి దానియేలును బలపరిచి ధైర్యపరిచి దానియేలును తగిన అన్ని విధాలుగా హెచ్చించిన దేవుడు.
చొంకరి పట్ల ఆ దేవుడుండి చొంకరిని నీతిమంతునిగా మార్చి ఆయన సన్నిధిని అతనితో ఉంచిన దేవుడు ఈ రాత్రి కాలంలో మనలను పరిశుద్ధపరిచి, మనల్ని పవిత్రపరిచి, సంఘాన్ని కూడా పవిత్రపరిచి పరిశుద్ధపరిచి ప్రభు ఆత్మ మనల్ని నడిపించి ఇంకా అధికముగా దేవుని సముఖము, దేవుని సన్నిధి ప్రజలతో మందిరాన్ని నింపి నడిపించగాక. మోకరించని ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి కలిగిన తండ్రి, ప్రభు కలిగిన ప్రభువా, చదువుకున్న వాక్యాన్ని బట్టి కొన్ని విషయాలు మాతో మాట్లాడావు. నువ్వు మా ఎదుట నాయన గనుడు, బహు ప్రియుడు గనుక గనుడు అయితివి అని చెప్పి మాట్లాడావు. నిజమే కదా, ఒక గనుడైన ఒక సేవకును మాకు చూపించావు. ఆ సేవకుడు ఎవరంటే సమూయేలు. నిజమే కదా నాయన, ఒక దైవజనుడు ఈ పట్టణంలో ఉన్నాడు, అతడు బహుగనుడు. నిజమే కదా, ఒక పట్టణంలో ఒక సేవకురాలు ఉంది, ఆమెకు బహుగనురాలు. ఈ పట్టణంలో ఒక ఆమె ఒక విశ్వాసి ఉన్నది, ఆమె బహుగనురాలు అని చెప్పి విశ్వాసి అయిన, విశ్వాసంలో ఉన్న అయా మరి స్త్రీలైన పురుషులైన సేవకులైన పరిచర్య చేయవారైనా గనులుగా ఉండాలని నువ్వు కోరుకుంటున్నావు బాబు. ఎవరైతే గనులుగా ఉంటారంటే, ఎవరైతే పరిచర్య చేయవారు ఉండరు, వారిని గనులుగా ఎంచడానికి సమర్థుడు గనుక ఎత్తబడిన లేఖనాలను నేను వాక్యాన్ని నీరు కట్టి ఫలింపజేసి సమృద్ధిని మాకు అనుగ్రహించు. సంఘాన్ని దీవించమని ఈ రాత్రి ఎవరైనా బలహీనలు గుండి ముట్టి స్వస్థపరచండి. ఇగో తిరిగి వెళుతుండగా కూడా నీ సన్నిధి వారితో ఉంచి నీ కాపుదలు, నీ భద్రతను, సమస్త కీడులను తప్పించి కాపాడమని యేసయ్య నామములో ప్రార్థన అడిగి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమె